अस्सलामुअलैकुम गाइस నేను మెకానిక్ జాబ్ సో ఫైనల్ వచ్చేసి మీకు ఈ బండి గుర్తుంది కదా హెచ్ఎఫ్ డైలాగ్స్ నేను అయితే ఫ్యూ డేస్ బ్యాక్ మీకు అయితే వీడియో అప్లోడ్ చేశాను బండి మనం అయితే ఫుల్ బోర్ చేస్తున్నాము అని చెప్పి అది కూడా లో బడ్జెట్ లో సో మొత్తం వచ్చేసి ఈ బండికి అయితే మనం మీకు క్రాంక్ హెడ్ బోర్ ఇవి కూడా కటింగ్ చేసేటప్పుడు అవి చేపించేటప్పుడు నేను మీకు అంత ముందు కూడా నేను మీకు ఒక వీడియో అయితే పెట్టేశాను సో ఏందన్నా మరి ఆయిల్ పోసిన చాంబర్లు క్లీనింగ్ లేవు కదా అని అనుకుంటారు మీరు సో మనం ఈ చాంబర్లో ఏం చేస్తామంటే వాటర్ కొట్టేసాం నీట్గా వాటర్ కొట్టేసాం బాగా గలీజ్గా ఉందని చెప్పి పెట్రోల్ పోసి నానబెట్టి వాటర్ కొట్టేసాము వాటర్ కొట్టేసాక ఎప్పుడైనా సరేనండి మనం ఇలాగా ఆయిల్ పోసుకోవాలండి లేకపోతే ఏమైందంటే ఆ బేరింగ్లు అనేది తుప్పట్టేస్తాయండి మళ్ళీ ఆ బేరింగ్లు పంచి మళ్ళీ మన బేరింగ్లు మార్చుకోవాల్సి వచ్చింది సో మనం ఆ తుప్పట్టకుండా అయితే మనం నీట్ కొట్టేసాము సో వెనక వీడియో వెనక వీడియో ముందు వచ్చినది మీరు ఏమనుకోమాకండి సో మనం ఏంటి అంటే ఈ వాటర్ కొట్టే ప్రాసెస్లో కూడా ఈ చిన్న చిన్న వాచ్లో ఏ ఉంటాయండి అవన్నీ కూడా పోకుండా చాలా జాగ్రత్తగా కొట్టుకోవాలి నేనైతే మరి సెంటర్ మొత్తం ఓపెన్ చేసి కూడా కొట్టచ్చు కాకపోతే ఏంటంటే ఆ చాంబర్లు మొత్తం గలీజ్ ఉన్నాయండి దానివల్ల అయితే నేను అలా కొట్టాను సో బిగించేటప్పుడు అయితే మొత్తం సెంటర్ మొత్తం ఓపెన్ చేసి నీట్గా ఎయిర్ పట్టేసి నీట్గా వాటర్ కొట్టేసి నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్రోల్తో మళ్ళీ ఎక్కిస్తాం మొదలు పెట్టి చూస్తారు కదండి దీనికి వచ్చేసి మనకి వాచర్లు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మరి ప్రతి గేర్ వీల్ కూడా ఒక వాచర్ ఉంటుంది ఆ వాచర్ ఎక్కడ ఎలా వేసుకోవాలి ఏంటి చూసి జాగ్రత్తగా వేసుకోవాలండి లేకపోతే మాత్రం గేర్లు పడవు గేర్లు స్కిప్ అయిపోతూ ఉంటాయండి సో చూస్తారు కదండి క్రాంక్ మనం కనెక్టింగ్ నట్టు కొత్త వేయించుకున్నాము దాంతోపాటు బేరింగ్ కూడా ఇంజిన్ బేరింగ్ కొత్త వేయించుకున్నామండి సో మనకి గేర్ చేంజర్ తర్వాత వచ్చేసి ఈ గేర్ వీల్స్ ఎలాగ ఉన్నాయి ఏంటి ఏమన్నా మధ్యలో గీతలు పడ్డాయా గాళ్ళు పడ్డాయా చిన్న చిన్న హోల్స్ ఏమైనా పడ్డా ఇవన్నీ మనం చూసుకోవాలండి గేర్ వీల్స్ వేసి మనం ఎక్కించుకునేటప్పుడు లేకపోతే ఏంటంటే మనం మొత్తం అయిపోయాక మళ్ళీ గేర్ వీల్స్ వేసేటప్పుడు లైట్గా నాయిస్ లాగా వచ్చింది ఏమన్నా గేర్ వీల్స్ కనుక అరిగిపోయి ఉంటే మాత్రం సో మొత్తం వచ్చేసి దీనికైతే మనం ఆయిల్ కూడా పోసుకుంటాం చూసారు కదండి మనం ఎక్కించుకున్నప్పుడు బేరింగ్లో క్రాంక్లో ఆయిల్ కూడా పోసుకోవాలి సెంటర్ ఎక్కించుకున్నప్పుడు చాలా జాగ్రత్త ఎక్కించుకోవాలి ఎందుకంటే సెంటర్ ప్యాకింగ్ ఉంటుంది కదా సెంటర్ ప్యాకింగ్ అనేది చాలా అంటే చాలా జాగ్రత్త ఎక్కించుకోవాలండి సెంటర్ ప్యాకింగ్ అటు కానీ ఇటు కానీ జరిగిందంటే మాత్రం ఆ సెంటర్ ప్యాకింగ్ జరిగాక మనం అలా ఎక్కించేసామంటే చూడకుండా బండి మొత్తం అయిపోయాక బండిలో ఇంజిన్ ఆయిల్ పోసి బండి స్టార్ట్ చేశాక సెంటర్ చాంబర్ నుంచి కనుక చెమ్మ వచ్చిందంటే మాత్రం దోలు తిరిగిపోతుందండి నీకు మనం బండి బోర్ చేసేసుకున్నాక ఇంజిన్ ఆయిల్ పోసాక నీకు మ్యాగ్నెట్ సైడ్ చెమ్మ వచ్చినా ఏం కాదు క్లచ్ వైపు చెమ్మ వచ్చినా ఏం కాదు ఒకవేళ హెడ్ వైపు చెమ్మ వచ్చినా ఏం కాదు ఎక్కడైనా చెమ్మ వచ్చిందంటే మనం ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ పట్టిద్దేమో మనం ఓడ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ సీల్లో ప్యాకింగ్లో ఓరింగ్లో అవుట్ వేసుకొని ఎక్కించేసుకోవచ్చు కానీ పొరపాటున కూడా సెంటర్ చాంబర్లో కనుక నీకు ప్యాకింగ్ సరిగ్గా ఎక్కించుకోకుండా చూసుకోకుండా బిగిచ్చేసుకొని చెమ్మ రావడం మొదలైంది అంటే మాత్రం దోళ తీగిపోద్దండి ఎందుకనంటే మళ్ళీ నువ్వు సెంటర్ చాంబర్ పీకాల్సి వచ్చింది ఆ ప్యాకింగ్ కనుక అక్కడ నీకు ఆయిల్ లీక్ అయిందంటే మాత్రం సెంటర్ చాంబర్ పీకాల్సి వచ్చి ఖచ్చితంగా జాగ్రత్త ఎక్కించుకోవాలి సో మొత్తం వచ్చి చూస్తారు కదండి ఆయిల్ పంప్ అండి మనం ఆయిల్ పోసి ఆయిల్ పంప్ ఇస్తుందా లేదా కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలండి ఎందుకంటే అంతకుముందు రిపీటెడ్గా ఈ ప్రాబ్లం అయితే వచ్చింది ఏంటి ఆయిల్ పంప్ పద్దాకా పోతుంది అని చెప్పి మనం ఏం చేసామో ఆయిల్ పంప్ సెట్ మొత్తం వేరే సీడీ డాన్ బండి ఒకటి ఉంటే ఆ డాన్ బండి తీసి మనం దీనికి వేయడం జరిగింది ఏంటి పంపు తర్వాత పంపులు కొత్త వేసుకున్నాం మధ్యలో పుష్ రాడ్ బుష్ ఇవన్నీ కూడా దానికి దీనికి వేసుకున్నామండి సో ఎందుకంటే లైట్గా అరిగినట్టు అనిపిస్తుంది దీనికి వేసుకున్నాం అప్పటి నుంచి కూడా మనం ఒక 40 డేస్ అయితే బండి తిరిగింది అంతకుముందు ఏంటంటే ప్రతి 20 డేస్కి ఒకసారి 30 డేస్కి ఒకసారి ఆయిల్ పంప్ అనేది కొట్టేసేది ఆయిల్ పంప్ వీల్ అనేది మొత్తం పగిలిపోయి ఉండేదండి సో ఈసారి అయితే ఏం పగలలేదు చాలా బాగుందని చెప్పి మనం మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఓడ తీసాము సో మళ్ళీ ఇంకొకసారి ఎక్కించినప్పుడు కూడా మనం కన్ఫర్మ్ అయితే చేసుకుంటాము సో ఫైనల్ వచ్చేసి ఏంటి అంటే దీనికి మనం గేర్లు ఎలా పడుతున్నాయి ఏంటి అవి కూడా చెక్ చేసుకోవాలండి సో మనం ఏది చేసినా సరే చాలా జాగ్రత్త చేసుకుని ఇంజిన్ విషయంలో మనం ఏంటి అంటే ప్రతిదీ కూడా మనం చాలా క్వాలిటీ చేస్తామండి ఎందుకంటే ఇంజిన్కి ఎంత అయింది ఏంటి అంటే మొత్తం వచ్చేసి ఇంజిన్ మొత్తం అయిపోయా కస్టమర్కి ఇచ్చేసరికి 6,500 రూపాయలు బిల్ అయిందండి ఇంజిన్కి ఏంటి అంటే కనెక్టింగ్ రాడ్ ఇంజిన్ బేరింగ్లు తర్వాత వచ్చేసి కొత్త పిస్టన్ బోర్ గార్డ్ హెడ్లు వాల్స్ గైళ్ళు తర్వాత వచ్చేసి ప్యాకింగ్ కిట్టు ఇంజిన్ ఆయిల్ వాల్ ఆయిల్ సీల్స్ తర్వాత వచ్చేసి మ్యారడోరింగ్ కిట్టు ఇవన్నీ కూడా మనం ఇవన్నీ తర్వాత ఆయిల్ సీల్ కూడా అండి గేరాడ్ ఆయిల్ సీలు ఫ్రంట్ స్పాకెట్ ఆయిల్ సీలు కిక్ రాడ్ ఆయిల్ సీలు ఇలా ప్రతిదీ కూడా ఆయిల్ సీల్తో కలిపి మొత్తం కలిపి 6,500 రూపాయలు చిల్లరైందండి వాటర్ వాష్ కూడా చేసి ఇచ్చా కస్టమర్కి 6,500 రూపాయలు చిల్లరైంది అయితే ఇంత తక్కువ నాకు తెలిసి ఎప్పుడు కూడా మీరు ఎక్కడ బోర్ చేయించుకుని ఉంటారు ఫుల్ బోరు ఈ కాయిల్ ప్లేట్ వస్తారు కదండి ఈ కాయిల్ ప్లేట్ కూడా అరిగిపోయిందండి దీన్ని కూడా మనం కొత్త తీసుకొచ్చి చేసాము 180 రూపాయలు 200 రూపాయలు చిల్లర ఉందండి వచ్చేసి కాయిల్ ప్లేట్ సో ఇది కూడా మనం కొత్త తీసుకొచ్చి చేసేసాము ఎందుకంటే అది లైట్గా అరిగిపోయింది దాని నుంచి చెమ్మ వచ్చిందంటే మాత్రం ఇబ్బంది పడాలని చెప్పి తీసుకొచ్చి చేస్తామండి మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎక్కడ కూడా తగ్గకుండా మనం నీట్గా బండి చేసి ఇచ్చాం కస్టమర్కే మొత్తం అయిపోయాయి కస్టమర్ నేను ఒకటే చెప్పాను అన్న బండి చేస్తున్నా కదా ఎంతో కొంత అడ్వాన్స్ ఇవ్వాలంటే బండి స్టార్టింగ్లో కస్టమర్ అయితే ఒక 2,800 అడ్వాన్స్ ఇచ్చారండి దాని తర్వాత మిగతా పేమెంట్ బండి తీసుకున్నప్పుడు ఇస్తా అన్నారు కాకపోతే బండి తీసుకున్నప్పుడు ఏం చేశారంటే 300 రూపాయలు తప్పించి 6,200 రూపాయలు ఇచ్చారండి అది ఇచ్చినప్పుడు నేను తీసుకురావడం ఇవ్వాలి ఎందుకంటే చాలా తక్కువ చేశాను లో బడ్జెట్ అండి 6,500 రూపాయలకి ఫుల్ కోర్ అంటే నాకు తెలిసి ఎక్కడా చేయరు నేను అంత తక్కువలో చేసి ఇచ్చినప్పుడు మనకి ఇంకా తగ్గించారంటే అసలుకే 6,500 రూపాయలు అంటే అసలు ఏం మిగులుదండి మళ్ళీ 300 తగ్గించాను సో దాన్ని కూడా తీసుకోవాలి కష్టం కదా సో ఫైనల్ వచ్చేసి
మనమైతే చాలా నీట్గా చాలా జాగ్రత్తగా బండి అయితే చేస్తామండి. సో ఎవరైనా కానీ కొత్త వాళ్ళు ఇంకా ఈ వీడియో చూసినట్టయితే కొంచెం నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానల్ బయోలో ఉంది మన లింక్ వచ్చేసి. సో దీని బీటింగ్ దీని వ్యవహారం ఎలా ఉందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. బాగా బీటింగ్ కూడా చాలా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఇంజిన్ ఎక్కడం ఇంజిన్ చేయడం ఇంపార్టెంట్ కాదండి. ఇంజిన్ చేశాక ఆయిల్ ఎత్తుతుందా లేదా, ఆయిల్ ఏ విధంగా ఎత్తుతుంది, ఎలా ఎత్తుతుంది ఏంటి, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలండి. మనం అంత చేసి ఆయిల్ ఎత్తకపోతే వేస్ట్ అయిపోతుంది. సో మొత్తం లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఫాలో అవ్వండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.